అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ రెండవ భాగం. రచయిత మనస్మిత గారు. నువ్వు ఎందుకు తెచ్చావమ్మా? పని వాళ్ళకి చెప్తే వాళ్ళు తెస్తారు కదా అని చాందిని చేతిలో నుండి సావిత్రి ప్లేట్ తీసుకుంది. నేనే తీసుకెళ్తాను చెప్పాను నానమ్మ. టాబ్లెట్స్ వేసుకున్నావు తాతయ్య అని అడిగింది. వేసుకున్నానని చెప్పాడు. తిన్నాక కూడా వేసుకోవాల్సినవి ఉన్నాయి వేసుకోండి అని చెప్పింది. అవి నేను చూసుకుంటలే కానీ నువ్వు వెళ్ళి తినిపో చందు అని సావిత్రి చెప్పింది. మీరు తిన్నాక వెళ్తాలే, ముందు తినండి అని చైర్లో కూర్చుంది. సైలెంట్గా తింటున్నారు. చాందిని బుక్ చదువుతూ కూర్చుంది. ఏమైంది మాట్లాడని రాజారాం సావిత్రికి సైగ చేస్తున్నాడు. నేను మాట్లాడను, నువ్వే మాట్లాడని సావిత్రి సైగతో చెప్తుంది. మళ్ళీ ఇద్దరు కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారని చాందిని బుక్ చూస్తూనే అడిగింది. ఏం లేదమ్మా, వారం రోజులే కదా టైం, సంబంధాలు ఏవైనా చూడమంటావా అని మీ తాతయ్య అడుగుతున్నాడమ్మా అని సావిత్రి అంది. ఎవరైనా తెలిసిన వాళ్ళని చూడమంటావా లేక ఇంకా వేరే ఏ సంబంధాలైనా చూడాలా అని మీ నానమ్మ అంటోందమ్మా అని రాజారాం అన్నాడు చాందినితో. సావిత్రి రాజారాంని కోపంగా చూసింది. నా పేరు ఎందుకు చెప్తావు మధ్యలో అని సావిత్రి కళ్ళతోనే రాజారాంని అడిగింది. లేకపోతే మరి నన్ను ఇరికిస్తావా అని రాజారాం అన్నాడు కళ్ళతోనే సైగ చేస్తూ. మీ ఇద్దరు కళ్ళతో మాట్లాడుకుంది చాలే కానీ నన్ను చూడండి అని అంది చాందిని. ఇద్దరు చాందినిని చూశారు. మీరేమీ శ్రమపడాల్సిన అవసరమే లేదు, నేనే చూసి చేసుకుంటాను, మీరు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోండి, అది చాలు నాకని సీరియస్గా చెప్తుంది. ఇద్దరూ సరే అని తలాడించారు. కొన్ని రోజులు ఈ రూమ్లోనే ఉండండి, చారీ అంకుల్ మెట్లు ఎక్కొద్దని చెప్పాడని అంది. మళ్ళీ ఇద్దరు సరే అని తలాడించారు. ఇద్దరు తిన్నాక టాబ్లెట్స్ ఇచ్చి చాందిని వెళ్ళిపోయింది. చాందిని వెళ్ళాక దాన్ని బలవంతం పెట్టి తప్పు చేశామా అని అంది సావిత్రి. తప్పదు బుజ్జి, లేకపోతే అది ఒంటరిగా మిగిలిపోతుంది. మనం ఎక్కువ రోజులు దానికి తోడుగా ఉండలేం కదా. కష్టం సుఖం చెప్పుకోవడానికి భర్త అంటూ ఉండాలి, తర్వాత సంతోషంగా ఉండడానికి పిల్లలు కావాలి. ఇవన్నీ జరగాలంటే దాని పెళ్ళి కావాలని రాజారాం అన్నాడు. అవును అని సావిత్రి తలాడించింది. అది పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే మనకంతకు మించి ఏం కావాలి? ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరు ఉన్నా మన కళ్ళ ముందు అది ఏ సంతోషం లేకుండా అలా తిరుగుతూ ఉంటే మనం బ్రతకగలమా అని రాజారాం అన్నాడు. నిజమేనయ్యా, దానికి మంచి భర్త దొరికితే అదే 10,000 అని సావిత్రి కూడా అన్నది. చాందిని భోజనం చేసి తన గదికి పైకి వెళ్ళింది. చైర్లో కూర్చొని అటూ ఇటూ ఊగుతూ ఆలోచిస్తూ ఉంది. డాక్టర్ అన్న మాటలే ఆమె చెవిలో మారుమోగుతూ ఉన్నాయి. ఇంకా బాబాయి అలా విరక్తిగా ఉంటే మాత్రం పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంది. తాతయ్యకి నా వల్ల ఏమైనా అయితే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను. అలా అని వారం రోజుల్లో పెళ్ళిలా చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలని ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చింది. మరుసటి రోజు ఉదయమే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ తాతయ్యని చూద్దామని రూమ్లోకి వెళ్ళింది. అప్పటికే డాక్టర్ చెకప్ చేస్తున్నాడు. ఎలా ఉంది బాబాయ్ ఇప్పుడు అని చారిని అడిగింది. నా మనవరాలు ఉండగా నాకేంట్రా అని అన్నాడు అతను. అబ్బో, నిన్నటికి రోజుకి చాలా మార్పు వచ్చింది నీలో. నీ మనవరాలు ఏమంత్రం వేసిందేంటి అని అడిగాడు. పెళ్లి కొప్పుకుంది, అంతకు మించి నాకు ఇంకేం కావాలిరా అని అన్నాడు. అప్పుడే చాందిని లోపలికి వచ్చింది. తాతయ్యకి ఎలా ఉంది అంకుల్ ఇప్పుడు అని అడిగింది. టాబ్లెట్స్ వేసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఇలాగే హ్యాపీగా ఉంటే మీ తాతయ్య ఆరోగ్యానికి ఏ ప్రమాదం లేదు చాందిని అని అన్నాడు ఆయన. అదంతా కూడా నా మనవరాలి చేతిలోనే ఉంది అని అన్నాడు రాజారాం. అంకుల్, మీతో నేను కాస్త మాట్లాడాలి, అలా బయటికి వస్తారా అని అడిగింది చాందిని డాక్టర్ని. అలాగేనమ్మా అని అంటూ బయటికి వెళ్ళాక, నిజంగా పర్లేదు కదా డాక్టర్, ఆయన బాగానే ఉన్నాడు కదా తాతయ్య అని అడిగింది. నిజంగా ఇలాగే ఉంటే ఆయనకి ఏ ప్రమాదం లేదమ్మా, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు చందు నువ్వు. ఈ టైంలో మీ తాతయ్యకి కావాల్సింది మనశ్శాంతి. నీకు పెళ్ళి అయ్యి పిల్లలు పుడితే చూడాలని తన కోరిక, అది తీరకుండానే ఆయన ఏమైనా ఇస్తారని భయపడుతున్నారు. అది తీర్చు, ఆయనకి చాలు, 100 ఏళ్ళు బ్రతుకుతాడు, నాకు బిడ్డతో సమానం, నువ్వు లేకపోతే నా కొడుకునిచ్చి పెళ్లి చేసేవాణ్ణి అని చివరగా నవ్వుతూ అన్నాడు. అంకుల్ అని చాందిని అరిచింది. ఓకే, కూల్ కూల్ బేబీ, ఏదో సరదా కన్నాలే కానీ నువ్వు పెళ్లి చేసుకొని మీ తాతయ్యని బ్రతికించుకో, నేను వెళ్తున్నా, తాతయ్య జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు. చాందిని రూమ్లోకి వెళ్ళి, తాతయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నానమ్మ అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడు మారుతుందో ఏమో, ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అంటుంది. అసలు మిమ్మల్ని అనాలి, దాన్ని అలా తయారు చేసింది మీరే కదా అని సావిత్రి రాజారాంపై సీరియస్ అయింది. బుజ్జి కోప్పడకు, నాకు వేరే ఆప్షన్ ఉందా చెప్పు, ఉన్నదొక్కతే మనవరాలు, దానికి కాకపోతే ఇంకెవరికి బాధ్యతలు అప్పచెప్తాను, అలా అని దాని పనిలో పడి నేను పెళ్లి చేసుకోవద్దని చెప్పానా, పెళ్ళైతే అదే మారుతుందిలే, నువ్వేం కంగారు పడకని ఓదార్చాడు. చాందిని ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా
పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. మేడం ఎందుకో ఈరోజు చాలా కోపంగా ఉన్నారని అందరూ అనుకున్నారు. చాందిని లోపలికి వెళ్తూ రూమ్ బయట ఉన్న తన సీట్లో కూర్చున్న అర్జున్ని చూసింది. లోపలికి వెళ్ళి కాల్ చేసి అర్జున్ని పిలిచింది. అర్జున్ లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పాడు. గుడ్ మార్నింగ్, నీ వర్క్ ఏంటో మేనేజర్ గారు అంతా చెప్పారు కదా అని తలపైకి ఎత్తకుండానే వర్క్ చేస్తూ అడిగింది. ఎస్ మేడం చెప్పారని అన్నాడు. గుడ్, నా ప్రోగ్రామ్స్ అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసావా అని అడిగింది. ఎస్ మేడం ఇదిగోండి అని లిస్ట్ ఇచ్చాడు. లిస్ట్ చూసి ఓకే, కానీ ఈ రోజు నేను త్వరగా వెళ్తాను, ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి అర్జెంట్ అయితే రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయని చెప్పింది. ఓకే మేడం అని చెప్పాడు. యూ కెన్ గో నౌ అని అంది. ఎస్ మేడం అని అర్జున్ వెళ్తుంటే 1 మినిట్ అని అర్జున్ పిలిచింది. చెప్పండి మేడం అని అర్జున్ ఆగాడు. మేనేజర్ గారిని నా రూమ్లో రమ్మని చెప్పు, అర్జెంట్ మ్యాటర్ డిస్కస్ చేసేది ఉంది, గంట వరకు ఎవరిని కూడా లోపలికి రానివ్వకు అని చెప్పింది. ఎస్ మేడం అని అంటూ అర్జున్ వెళ్ళిపోయాడు. చెప్పండి మేడం పిలిచారట అని శివరాం వచ్చాడు లోపలికి. కూర్చోండి అంకుల్, ఒక ఎంప్లాయీగా కాకుండా ఒక అంకుల్లా నాకు మీరు ఒక పని చేసి పెట్టాలి, చేసి పెడతారా అని అడిగింది. తప్పకుండా అమ్మా, ఏమైంది, ఏం పని చేయాలి అని అడిగాడు ఆయన. నిన్న తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది అంకుల్ అని చెప్పింది ఆమె. అయ్యో అవునా, ఇప్పుడు ఎలా ఉంది మరి అని అడిగాడు ఆయన. బానే ఉంది, మైల్డ్ స్ట్రోక్ అంట డాక్టర్ చెప్పారు. ఇప్పుడు సమస్య అది కాదు అంకుల్ అని అంది చాందిని. మరి ఇంకేంటి మేడం అని అడిగాడు శివరాం. వారం రోజుల్లో నేను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే టాబ్లెట్స్ వేసుకోను, స్పైసీ ఫుడ్ తింటాను అని తాతయ్య బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పింది. శివరాం చిన్నగా నవ్వాడు. అంకుల్ ఇది నవ్వే టైమా, మీకు నవ్వెలా వస్తుంది అసలు అని కోపడింది. సారీ అమ్మా, చెప్పు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పింది. శివరాం షాక్ అయ్యాడు. కొంచెం సేపటి తర్వాత మెల్లగా చెప్పాడు. చాందిని నువ్వు నా బిడ్డ లాంటి దానివి, చక్కగా పెళ్లి చేసుకో, ఈ కాంట్రాక్ట్ మ్యారేజెస్ అవి వద్దు తల్లి అని చెప్పడానికి ప్రయత్నించాడు. అంకుల్ ప్లీజ్, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, తాతయ్య కోసం మాత్రమే ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఏదో ఒక కారణం చెప్పి డైవర్స్ తీసుకుంటాను, లాయర్తో మాట్లాడి కాంట్రాక్ట్ పేపర్స్ ని రెడీ చేయించండి, ఎట్ ఎనీ కాస్ట్ తాతయ్యకి నానమ్మకి ఈ విషయం మాత్రం అస్సలు తెలియకూడదు. అండ్ ఈ పెళ్లి విషయం తాతయ్యకి నానమ్మలకి మీరు తప్ప ఎవరికి తెలియడానికే వీల్లేదు. ఆ బాధ్యతలు అవన్నీ జాగ్రత్తలన్నీ మీరే తీసుకోవాలి. కానీ పెళ్లి ఎవరికీ తెలియకుండా అంటే చైర్మన్ గారు ఒప్పుకుంటారా అని శివరాం అడిగాడు. ఆ విషయంలో తాతయ్యని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటాను అదంతా. తొందరగా మీరు లాయర్తో మాట్లాడి కాంట్రాక్ట్ ని రెడీ చేయించండి, కాంట్రాక్ట్ లో ఏమేమి ఉండాలో అన్ని షరతులు చెప్పింది. అదంతా ఓకే, కానీ అబ్బాయిని ఎక్కడి నుంచి తెస్తావమ్మా, నువ్వు చెప్పే కండిషన్స్ అతను ఒప్పుకోవాలి కదా అని అడిగాడు. ఇంకా ఎవరిని చేసుకోవాలని ఏం డిసైడ్ కాలేదు, తెలిసిన వాళ్ళు ఎవరు వద్దు, తెలియని వాళ్ళని చూడాలని ఆలోచిస్తున్నా. ఇంకో 6 days ఉంది, ఎవరో ఒకరు దొరక్కపోరు, దొరికినా కూడా కండిషన్స్ కి ఒప్పుకుంటారా లేదా అనేది మీ డౌట్ అంతేనా అని అంది. అవునని తలాడించాడు. డబ్బు అంకుల్, డబ్బు చూపెడితే లొంగని వాళ్ళు ఎవరు ఉండరు, అలా ట్రై చేస్తా, ఎట్టి పరిస్థితుల్లో వారం రోజుల్లోనే నా పెళ్లి జరగాలి, అది కూడా నా ఇష్ట ప్రకారం, నేను కోరుకున్నట్టుగానే, దట్స్ ఆల్ అని చెప్పింది. మీ ఇష్టం అమ్మా, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకో, నేను వెళ్ళి ఆ కాంట్రాక్ట్ పని చూస్తానని వెళ్ళాడు. ఎంత ఆలోచించినా ఇంతకు మించి వేరే చాయిస్ కనపడటం లేదు చాందినికి. నాకు తాతయ్య కావాలి, తాతయ్యకి నా పెళ్లి కావాలి, నాకేమో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, సో వేరే ఆప్షన్ లేదు అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే డోర్ సౌండ్ అయింది. ఎస్ కమిన్ అని అంది. మేడం మీకోసం శ్రీనివాస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చారు, మీతో ఏదో మాట్లాడాలి అంట, అపాయింట్మెంట్ ఉంది, లోపలికి పంపించమంటారా అని అడిగాడు అర్జున్. ఓకే అని చెప్పింది చాందిని. తర్వాత కొంచెం సేపు అపాయింట్మెంట్తో బిజీగా ఉంది, కొంచెం సేపు అయ్యాక చైర్లో కళ్ళు మూసుకొని ఆలోచిస్తోంది. మేడం అని అర్జున్ వచ్చాడు. ఏంటని అడిగింది. చాలా టైర్డ్గా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. నీకు చెప్పిన పని మాత్రమే చేయి అర్జున్, అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకని చెప్పింది. అది కాదు మేడం, మీకు రాని ఐడియా నాకు వస్తుందేమో, అడగండి, ఏ పుట్టలో ఏ పాముందో కదా అని అన్నాడు. చాందిని కళ్ళు తెరిచి అర్జున్ని చూసింది. కూర్చో అని చెప్పింది. కూర్చొని థ్యాంక్స్ మేడం, అప్పటి నుంచి కాళ్ళు లాగేస్తున్నాయి, కూర్చోమని చెప్తారా లేదా అని చూస్తున్నాని అన్నాడు. అసలు నువ్వు ఏం చదివావు అని అడిగింది. నా క్వాలిఫికేషన్స్ చూసి నాకు ఈ జాబ్ ఇచ్చారు కదా అని అన్నాడు. నిన్ను చూస్తే జస్ట్ MBA 60 మార్క్స్తో పాస్ అయిన వాడిలా అసలే లేవు, అందుకే నాకు డౌట్ వస్తుంది. అదేంటో మేడం, అందరూ అలానే అంటారు, అందుకే ఎవరు PA పోస్ట్ ఇవ్వలేదు, మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్ మేడం, ఏం చేయలేం, నేను ఇంత హ్యాండ్సమ్గా తెలివిగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి, ఎందుకు ఎవరు నిన్ను జాబ్లో పెట్టుకోలేదో నాకు ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది అని అంది చాందిని.
ఎందుకు మేడం అని కొంచెం ముందుకు వచ్చి మరీ అడిగాడు అర్జున్. నీ గురించి నువ్వు గొప్పలు బాగా చెప్పుకుంటావు కదా, అందుకే అని చెప్పింది. అదేంటి మేడం, ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోకపోతే ఎదుటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం ఎంత గొప్పవాళ్ళము అని అన్నాడు. నిజంగా నీకు తెలివి ఉంటే ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చెయ్యి అని అంది. చెప్పండి మేడం, ఖచ్చితంగా చేస్తా అని అన్నాడు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటోంది. కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎవరిని అడగాలి? ముందు స్టెప్ ఎలా వేయాలో తెలియట్లేదు. తెలిసిన వాళ్ళెవరు తనకి వద్దు. తెలియని వాళ్ళే కావాలి. ఇది ప్రాబ్లమ్. నీ సజెషన్ ఏంటో చెప్పని అడిగింది. కొంచెం సేపు ఆలోచించాడు. ఓకే మేడం, ఇలా చేయొచ్చని ఒక ప్లాన్ చెప్పాడు. కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినా కూడా ఎవరో ఏంటో తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలి. అది ఎలా? అసలు ఎవరి క్యారెక్టర్ అయినా అలా ఎలా తెలుసుకోవచ్చు అని వాళ్ళ నిజాలు ఎందుకు చెప్తారు మనకి? అందుకే మనం వాళ్ళకి తెలియకుండానే తెలుసుకోవాలి. మనము పేపర్‌లో ఒక యాడ్ ఇద్దాం. బాగా డబ్బున్న వాళ్ళకి కేర్ టేకర్ కావాలి అని. ఖచ్చితంగా చాలామందే వస్తారు. ఆ వచ్చిన వాళ్ళలోని ఆ డబ్బు ఉన్న అతను ముసలివాడు కూర్చున్న దగ్గర నుంచి లేవలేడు. అన్ని పనులు చెయ్యాలి అని మనము వాళ్ళతో చెప్తాము. శాలరీ కూడా చాలా తక్కువనే చెప్పండి. అప్పుడు ఎంతమంది చేస్తామని ముందుకు వస్తారో మీరు చూడండి. ముందుకు వస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇంటర్వ్యూ చేయొచ్చు మనం. అన్ని లెవెల్స్‌లో సెలెక్ట్ అయితేనే అసలు మ్యాటర్ లాస్ట్‌లో చెప్పాలి అని అన్నాడు. నెక్స్ట్ లెవెల్స్ ఏంటి మరి అని అడిగింది. ఫస్ట్ లెవెల్‌లో సెలెక్ట్ అవ్వనివ్వండి మేడం. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆలోచించొచ్చు. కానీ 1 ఇయర్ కాంట్రాక్ట్‌కి ఇంత అవసరం అంటావా అని అడిగింది. ఏంటి మేడం అలా అంటారు? 1 ఇయర్ కాంట్రాక్ట్ అయినా కూడా పెళ్లి రిజిస్టర్ అయితే చేయిస్తారు కదా అని అడిగాడు. చేయిస్తారని చెప్పింది. మరి కాంట్రాక్ట్ అయినా కూడా లీగల్‌గా వాళ్ళు 1 ఇయర్ భార్యాభర్తలు. అలాంటప్పుడు ఏం తెలుసుకోకుండా అలా ఎలా చేసుకుంటారు మేడం? వచ్చినోడు శాడిస్ట్ అయితే, రేపిస్ట్ అయితే, డబ్బు తీసుకొని అట్నుంచటే పారిపోతే అని అన్నాడు. చాందిని అర్జున్ అలాగే చూస్తోంది. దేవుడా! అమ్మాయి అయ్యుండి నాకే ఇన్ని అనుమానాలు రాలేదు. అసలు నేనింత లోతుగా ఆలోచించలేదు. అర్జున్ చెప్పింది కూడా నిజమే. ఏం తెలుసుకోకుండా అలా ఎలా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అసలే తాతయ్య ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు. ఆ వచ్చేవాడు వాళ్ళని ఏమైనా చేస్తే అమ్మో! ఆలోచించడానికే చాలా భయంగా ఉంది. మొత్తానికి మంచి ప్లానే ఇచ్చాడు అని మనసులోనే మెచ్చుకుంటూ ఉంది మ చాందిని. బయటికి మాత్రం ఓకే, నువ్వు వెళ్ళు ఇంకా. నాకు పని ఉందని చెప్పింది. ఓకే మేడం అని లేచి, నా ఐడియా ఎలా ఉంది మేడం అని అడిగాడు అర్జున్. చాందిని ఒక చూపు చూసింది. ఓహ్! చెప్పరన్నమాట. అన్యాయం మేడం. ఐడియా తీసుకొని ఎలా ఉందో కూడా చెప్పరా మీరు? న్యాయానికి రోజులు లేవు మేడం అని డ్రామాటిక్‌గా అనుకుంటూ బయటకు వెళ్తుంటే, నైస్ ఐడియా, థాంక్స్ అని చెప్పింది. వెంటనే వెనక్కి వచ్చి టేబుల్ పై నుంచి వంగి చాందిని ఫేస్ దగ్గరకొచ్చి, నాకు తెలుసు మేడం మీకు నచ్చుతుందని అన్నాడు. చాందిని ఒక్కసారిగా దూరంగా జరిగింది. బయటికి వెళ్ళు అని అరిచింది. ఓకే మేడం, కూల్. ఎందుకంత కోపం? వెళ్తున్నా అని చాందిని చూడకుండా నవ్వుకుంటూ వెళ్ళాడు. వెంటనే చాందిని వాటర్ తాగింది. నేనేంటి ఒక మగాడు దగ్గరికి రాగానే ఇలా టెన్షన్ పడ్డా? మేబీ మగవాళ్ళు ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయకపోవడం వల్ల కావచ్చేమోలే అని అనుకుని తనకి తాను సర్ది చెప్పుకుంది. వెంటనే శివరాంకి కాల్ చేసి లోపలికి రమ్మంది. ఏంటి మేడం అని శివరాం వచ్చాడు. కాంట్రాక్ట్ మ్యారేజ్‌కి క్యాండిడేట్‌ని ఎలా సెలెక్ట్ చేయాలో ఐడియా వచ్చింది అని చెప్పింది. అవునా? ఎలా చేస్తారు మేడం అని అడిగాడు అతను. కూర్చోండి చెప్తాను అని అనగానే కూర్చున్నాడు శివరాం. పేపర్‌లో యాడ్ ఇవ్వండి. ఎలా అంటే కేర్ టేకర్ కావాలని. కేర్ టేకర్‌కి దీనికి ఏంటి మేడం సంబంధం అని అడిగాడు శివరాం. అర్జున్ చెప్పిన ప్లాన్ అంతా కూడా అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేసింది చాందిని. మేడం, ఈ ఐడియా ఎవరిచ్చారు మీకు అని అడిగాడు శివరాం. అదేంటి? ఇది నా ఐడియా కాదని మీకలా ఎలా తెలుసు అని అడిగింది చాందిని. మీకు బిజినెస్ ఎలా చేయాలో తెలుసు కానీ ఇలాంటి విషయాల నాలెడ్జ్ అసలు లేదు మేడం అని అన్నాడు. అంకుల్ అని చాందిని కొంచెం కోపంగా అంది. కోప్పడకమ్మా, నిజాలు ఒప్పుకోవాలి. అసలు ఎవరిచ్చారో చెప్పలేదు అని అడిగాడు. అర్జున్ అని చెప్పింది. అర్జునా అని శివరాం షాక్ అయ్యాడు. అర్జున్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయమన్నాను కదా! మరి ఆ పని ఏమైంది అంకుల్ అని అడిగింది. చేశానమ్మా. ఎక్కడా ఏ ఫాల్టు లేదు. పేరెంట్స్ ఊర్లో ఉంటారు. తనొక్కడే రూమ్‌లో ఉంటాడు. సర్టిఫికేట్స్ అన్నీ కూడా నిజమే చెప్పాడు. ఇంకా బాగా చెక్ చేయండి. నాకెక్కడో డౌట్ కొడుతోంది. సంథింగ్ ఈజ్ రాంగ్. తను మాట్లాడే మాటలకి, తన తెలివితేటలకి, తనకున్న క్వాలిఫికేషన్స్‌కి సంబంధమే లేదనంది. తెలివితేటలకి, చదువులకి సంబంధం లేదమ్మా. ఒక్కోసారి ఏం చదువుకోకపోయినా తెలివితో బ్రతికేస్తూ ఉంటారు. అర్జున్ కూడా ఆ టైపే అయి ఉంటుంది మేడం అని అన్నాడు శివరాం. ఏమో, నా సిక్స్త్ సెన్స్‌కి అనిపిస్తోంది అంకుల్. బయటకి కనపడే అర్జున్ వేరు, లోపల ఉన్న అర్జున్ వేరు అని చాందిని అన్నది. సరే, నీకు అంత అనుమానంగా ఉంటే నేను మళ్ళీ ఇంకొకసారి
చెక్ చేయిస్తానులేమ్మా అని అన్నాడు శివరాం. ఓకే అంకుల్. ఒకసారి ఆ యాడ్ గురించి కూడా చూడండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇచ్చాము అన్నది ఎవరికీ తెలియకూడదు. మీరు కూడా అందరికీ తెలుసు. అర్జున్ ఒక్కడే కొత్తగా వచ్చాడు. సో, తనని హ్యాండిల్ చేయమనండి. నా కోసం అని చెప్పొద్దు. ఫ్రెండ్ కోసం అని చెప్పండి. ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో తనని మీరు మానిటర్ చేయడని చెప్పింది. ఓకే మేడం. ఆ పనిలోనే ఉంటానని వెళ్ళిపోయాడు. బయటికి వెళ్లి శివరాం అర్జున్‌ని పిలిచాడు. చెప్పండి సార్ ఏంటని అర్జున్ అన్నాడు. మేడంకేదో సలహా ఇచ్చావట కదా! ఆ ప్రాసెస్ అంతా నిన్నే చూసుకోమన్నారని చెప్పాడు. నేను చూసుకోవడం ఏంటి సార్? అది నా పనిలో అవుతుంది. మేడంకి సంబంధించిన పని మాత్రమే నాది కదా! అని అర్జున్ అన్నాడు. ఇది కూడా మేడంకి సంబంధించిన పనే అంటే మేడం వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ చేయమని అడిగిందట. మేడం నిన్ను చూసుకోమంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేడం పేరు, కంపెనీ పేరు తన ఫ్రెండ్ కోసం అని ఎవరికీ తెలియడానికే వీల్లేదు. ఒకవేళ తెలిస్తే ఈ జాబ్ కాదు కదా! నీకింక ఏ జాబ్ కూడా రాదు గుర్తుపెట్టుకో అని శివరాం వార్నింగ్ ఇచ్చాడు తనకి. అసలు మేడం వాళ్ళ ఫ్రెండ్ పేరే నాకే తెలియదు. నేనింకెలా చెప్తాను సార్? మేడం చూసుకోమని చెప్పారు కాబట్టే ఇది నేను చూస్తాను. ఏం చెయ్యాలో డీటెయిల్‌గా చెప్తాను అని అర్జున్ ముందుకి వెళ్తాడు. ఇంత వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ కళ్ళల్లో అసలు భయం లేదేంటి? మేడం అన్నట్టుగా మళ్ళీ ఒకసారి ఈ అబ్బాయి గురించి నేను రీచెక్ చేయాలి. సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటూ శివరాం అలాగే నిలబడ్డాడు. ఏంటి సార్ ఇంకా అలాగే ఉన్నారు? వస్తున్నారా లేదా అని అర్జున్ వెనక్కి తిరిగి అడిగాడు. వస్తున్నా అని శివరాం వెళ్ళాడు. ఆఫీస్‌కి కొంచెం దూరంలో ఉన్న కేఫ్‌కి వెళ్లారు. ఈ కేఫ్‌కి ఎందుకు తీసుకొచ్చామని శివరాం అడిగాడు. టీ తాగుదామని సార్. బాబు 2 టీ తీసుకొనిరా అని సర్వర్‌కి చెప్పాడు. అర్జున్ దిస్ ఈజ్ సీరియస్ మ్యాటర్ అని శివరాం అన్నాడు. అయ్యో సార్ నేను సిల్లీ మ్యాటర్ అనలేదు కదా! అంతలోనే టీ వచ్చింది. టీ తాగండి సార్. ఇక్కడ టీ బాగుంటుందని అర్జున్ అన్నాడు. అర్జున్ కమ్ టు ది పాయింట్. మనకి ఎక్కువగా టైం లేదు అని అన్నాడు. సార్ మీరు చెప్పింది ఈరోజు అంత తొందర పెడితే ఎలా సార్? ఫస్ట్ పేపర్‌లో నేను చెప్పినట్టుగా యాడ్ ఇవ్వండి. ఈ కెఫే అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ ఒక ప్రైవేట్ రూమ్ బుక్ చేద్దాం. ఇక్కడ ఇంటర్వ్యూ చేద్దాం. అందులో ఎవరైనా సెలెక్ట్ అయితే అప్పుడు సెకండ్ రౌండ్ ఆలోచిద్దామని చెప్పాడు. నీ ఐడియా బానే ఉంది కానీ ఒకవేళ ఫస్ట్ రౌండ్ ఎవరు సెలెక్ట్ కాకపోతే ఎలా అని అడిగాడు. ఎలా ఏముంది సార్ మళ్ళీ నెక్స్ట్ డే యాడ్ ఇవ్వాల్సిందే. మరి ఇంకొంతమంది వస్తారు కదా! వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం. మంచి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉంటారులెండి సార్ నాలాగా అని అన్నాడు. ఏ విషయం వచ్చినా నీ గురించి చెప్పుకోవడం మాత్రం మానవు కదా! మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ మనకు అంత టైం లేదు కదా ఇప్పుడు అర్జున్. రేపు ఫస్ట్ లెవెల్ అయిపోవాలి. నెక్స్ట్ డే అన్ని లెవెల్‌లు అయిపోవాలి అని శివరాం అన్నాడు. అంత తొందర ఏంటి సార్ అని అడిగాడు. అవన్నీ మనకు తెలీదు. మేడం అలాగే చెప్పారు. చెప్పించేయడమే మన పని. రిటర్న్ క్వెషన్ వేయడం కాదని శివరాం అన్నాడు. చూద్దాం సార్. రేపు ఎవరు సెలెక్ట్ కాకపోతే ఏం చేయాలో ఆలోచిద్దామని అన్నాడు. ఆఫీస్‌లో చాందిని అదే ఆలోచిస్తోంది. రేపు ఫస్ట్ రౌండ్‌లో ఎవరు సెలెక్ట్ కాకపోతే ఏం చేయాలి? ఎక్కువ టైం లేదు. ఆల్రెడీ ఒకరోజు అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వారం పూర్తయ్యే వరకు పెళ్లి కావాలి. ఎలా? ఎలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటోంది. అంతలో శివరాం వచ్చి అదే విషయాన్ని అడిగాడు. నేను అదే ఆలోచిస్తున్నా అంకుల్. ఏం చేయాలో తెలియటం లేదని అన్నది. ఏమో చూద్దాం. ఎవరైనా సెలెక్ట్ అవుతారేమో అని అన్నాడు శివరాం. ఏమో అంకుల్ ఆలోచిస్తేనే నాకు బాగా హెడేక్ వస్తోంది. నేను ఇంటికి వెళ్తున్నా. ఏమైనా అర్జెంట్ పని అంటే మాత్రం నాకు ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది చాందిని. బయటికి వచ్చిన శివరాం అర్జున్‌ని పిలిచాడు. సార్ నాకో డౌట్ మరి అడగనా అని అన్నాడు అర్జున్. ఏంటి అని అడిగాడు శివరాం. ఆ 1 ఇయర్ కాంట్రాక్ట్ మన మేడంకి కదా అని అన్నాడు అర్జున్. ఆ మాటతో శివరాం నువ్వు నిజంగా ఎంబీఏ 60% పాస్ అయ్యావా అని అడిగాడు. అది ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు? అయినా నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా మీరిప్పుడు నా చదువు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అని అన్నాడు అతను. కథ కొనసాగుతుంది. అసలు అర్జున్ ఎవరు? ఎందుకు చాందిని దగ్గర వర్క్ చేయడానికొచ్చాడు? నిజంగా చాందిని వాళ్ళు అనుమానిస్తున్నట్టే అర్జున్ ఏమైనా డేంజర్ పర్సనా? తన వల్ల చాందినికి ఏమైనా ప్రమాదం ఉందా? మరో పక్క తన తాతయ్య నాన్నమ్మలు కోరిన కోరిక మేరకు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటోంది చాందిని. ఆ విషయం వాళ్ళ తాతయ్యకి తెలిస్తే మరి అతను ఎలా రియాక్ట్ అవనున్నాడు? అసలు అర్జున్ చాందినిల జీవితంలో ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.